మీకు 'లవ్ టుడే' సినిమా గుర్తుందా? 3 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయ్యి తెలుగు స్టేట్స్‌ని ఒక ఊపు ఊపేసింది. ఆ సినిమా చూసి రియలైజ్ అయిన వాళ్ళు ఎంతమందో నాకు తెలీదు కానీ, బ్రేకప్ చేసుకున్న వాళ్ళు బోలెడు మంది. ఇప్పుడు దాని గురించి ఎందుకు భయ్యా అంటారా? ఆ సినిమా హీరో ప్రదీప్ రంగనాథన్ ఈసారి ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో మన ముందుకొచ్చాడు. అదే 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. యూకే ప్రీమియర్స్ లేవు. తెలుగు స్టేట్స్‌లో కూడా ప్రీమియర్స్ లేవు. అందుకే రివ్యూ లేట్ అయింది. ఇలాంటి రివ్యూస్ అందరికంటే ముందు చూడాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. రాఘవన్ ఒక మంచి అబ్బాయి. ఇంటర్మీడియేట్ వరకు చాలా సిన్సియర్‌గా ఉండేవాడు. బట్ ఇంటర్మీడియేట్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌తో అతనికి బీటెక్‌లో 48 బ్యాక్‌లాగ్స్ వచ్చేలా చేస్తుంది. అన్ని బ్యాక్‌లాగ్స్ పెట్టుకొని రాఘవన్ ఎలా సక్సీడ్ అయ్యాడు? రాఘవన్ నుండి డ్రాగన్‌గా ఎందుకు మారాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. రైటింగ్ అండ్ డైరెక్షన్ బై అశ్వథ్ మరిమత్తు. తన ఫస్ట్ ఫిల్మ్ 'ఓమే కడువులతో' తన రైటింగ్ అండ్ డైరెక్షన్ టాలెంట్‌తో మనందరిని ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు ఈ మూవీతో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాడు. ఒక అబ్బాయి లైఫ్‌ని స్టోరీగా తీసుకొని, ఆ అబ్బాయి లైఫ్‌లో వచ్చిన స్ట్రగుల్స్, రియలైజేషన్స్, లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌తో వెరీ ఆర్గానిక్ వేలో ప్రెజెంట్ చేశాడు. ట్రైలర్ చూసి ఇది ఒక ఎంటర్‌టైనర్ అని ఫిక్స్ అవ్వకండి. లోపల చాలా ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాక్‌తో అలా కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్‌తో వెళ్ళిపోతుంది మూవీ. బట్ సెకండ్ హాఫ్ నుండి అనదర్ ట్రాక్‌లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుండి ఎమోషనల్ రేట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ 20 మినిట్స్‌కి అయితే ఎమోషనల్ పీక్‌కి వెళ్తుంది. ఈవెన్ నేను కూడా కంట్రోల్ చేసుకోలేకపోయా ఆ ఎమోషన్‌ని. ఒక ఫ్రాడ్ వల్ల ఒక అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుందని ఎంటర్‌టైన్‌మెంట్ వేలో ప్రెజెంట్ చేస్తూనే లాస్ట్‌కి ఒక మంచి మెసేజ్‌తో ఎండ్ చేశారు. అండ్ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం మనమో, మన ఫ్రెండో ఖచ్చితంగా బిహేవ్ చేసుంటాం. ఇలా రియాలిటీకి చాలా దగ్గరలో ఉండే సీన్స్‌ని ప్రెజెంట్ చేస్తూ మూవీని బ్యూటిఫుల్‌గా తీశాడు. ఇక పేరెంట్స్‌కి అండ్ తన చిల్డ్రన్స్‌కి మధ్య ఉండే బాండింగ్‌ని చాలా హార్ట్ టచింగ్ వేలో చూపించాడు. ఒక ఫెయిల్యూర్ సక్సెస్‌ఫుల్ స్టోరీని ఎంతో ఎమోషనల్‌గా చూసే మనల్ని కనెక్ట్ అయ్యేలా చేశాడు. సో లాంగ్ వే టు గో అశ్వథ్ మరిమత్తు. ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకా తీస్తూ ఉండాలి. మమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. ప్రదీప్ రంగనాథన్ జస్ట్ కిల్డ్ ఇట్ మ్యాన్. ఎవ్రీ ఫ్రేమ్‌లో ఒకప్పుడు మనల్ని మనం చూస్తున్న ఫీలింగ్‌ని తీసుకొచ్చాడు. అండ్ తన పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. యాస్ ఎ హీరో హీ ప్రూవ్డ్ ఇట్ అగైన్. ఫస్ట్ మూవీలో తనలోని ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్‌ని చూపిస్తే, ఈ మూవీలో తనలోని ఎమోషనల్ సైడ్‌ని పీక్ లెవెల్‌లో ప్రెజెంట్ చేశాడు. అండ్ అనుపమ హాస్ డన్ ఎ గ్రేట్ రోల్ మ్యాన్. ఫస్ట్ ఒక 30 మినిట్స్‌లో అనుపమ స్టోరీ ఎండ్ అవుతుంది. ఇంకా అయిపోయిందా అనే టైంలో సెకండ్ హాఫ్‌లో పర్ఫెక్ట్ టైంకి ఎంట్రీ ఇస్తుంది. ఈ కైండ్ ఆఫ్ రోల్ తన కెరీర్‌లోనే బెస్ట్ రోల్ అవుతుంది. అండ్ క్యారీ లోవర్ డన్ ఎ గుడ్ జాబ్. తన రోల్, తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎవరికి వాళ్ళు తన క్యారెక్టర్‌లో బాగా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యి రోల్‌కి జస్టిఫై చేశారు. మ్యూజిక్ అండ్ బీజీఎం లియోన్ జేమ్స్. సాంగ్స్ అంతగా వర్కౌట్ అవ్వకపోయినా బీజీఎం ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ ద ఫిల్మ్. మెయిన్‌లీ క్లైమాక్స్‌లో వచ్చే బీజీఎం ఎమోషన్‌ని పీక్ లెవెల్‌కి తీసుకెళ్ళింది. సినిమాటోగ్రఫీ ఈస్ కూల్ అండ్ బ్రీజీ. ఫ్రేమింగ్, లైటింగ్ అండ్ కొన్ని పోర్షన్స్‌లో యూజ్ చేసిన కలర్ గ్రేడింగ్‌ని పర్ఫెక్ట్‌గా డిజైన్ చేసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ రిచ్ అండ్ గ్రాండియర్. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అందులో ఒక మిస్టేక్ కూడా లేదు. ఎమోషన్ ఈస్ ఆన్ పాయింట్. మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎంతుందో దానికి మించి ఎమోషన్ ఉంటది. ప్రతి అబ్బాయి ఈ మూవీలో ఏదో ఒక సీన్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాడు. డియర్ బాయ్స్, డోంట్ మిస్ దిస్. అండ్ క్లైమాక్స్‌లో వచ్చే సర్ప్రైజ్ క్యామియో అస్సలు మిస్ అవ్వకండి. ఇక నెగెటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 30 మినిట్స్ మూవీ మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇక తర్వాత నుండి మూవీకి సడెన్‌గా బ్రేక్ వేసినట్టు అనిపించింది. అక్కడ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నా స్లో అండ్ ఫ్లాట్‌గా వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వెల్ నుండి మూవీ ట్రాక్ మారుద్ది. అక్కడ కొంచెం స్ట్రగుల్ అయింది. అనుపమ ఎంట్రీ నుండి మూవీ అంతా నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్తుంది. నెక్స్ట్ సాంగ్స్ ఆర్ బిగ్ లెట్ డౌన్. ఒక్క సాంగ్ కూడా ఇంప్రెస్ చేయదు. ఇంకా మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు సాంగ్ స్పీడ్ బ్రేకర్‌లా అనిపించాయి. అండ్ 'లవ్ టుడే' మూవీ లాగా ఈ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తే అస్సలు ఎళ్ళకండే. బాగా డిసప్పాయింట్ అవుతారు. ఇట్ హాస్ ఎమోషన్ మోర్ దెన్ ఎంటర్‌టైన్‌మెంట్. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌ని రైటింగ్ వేలో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్‌గా రాసుకొనుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ ఎమోషనల్ రైడ్. ఈ వీకెండ్‌కి హాయిగా చూసేయొచ్చు. ఈరోజు రిలీజ్ అయిన అన్ని మూవీ రివ్యూస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ. బాయ్.